హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మైండ్ని తెలిసిందే మన నాన్ సెన్స్ టాక్స్ ఎపిసోడ్స్. సో ఇది 4th or 5th ఎపిసోడ్ ఆఫ్ అవర్ నాన్ సెన్స్ టాక్స్. అసలు నాన్ సెన్స్ టాక్స్ దేనికి మనం స్టార్ట్ చేసాం? సో నువ్వు ఒక కాలేజ్ స్టూడెంట్ అవ్వచ్చు, లేదా నువ్వు ఒక స్కూల్ స్టూడెంట్ అవ్వచ్చు, నువ్వు ఎంప్లాయీ, యూఆర్ వర్కింగ్ ఇన్ సమ్ కంపెనీ, లేదు నువ్వు బిజినెస్ చేస్తున్నావు, నీ బిజినెస్లో నువ్వే ఓనర్. సో ఇన్ని వర్క్స్ చేస్తున్నప్పుడు మీరు యూ నీడ్ టు బిల్డ్ ఏ నెట్వర్క్. దాన్ని నెట్వర్కింగ్ అంటారు అనమాట. నెట్వర్కింగ్ అంటే ఏంటంటే చాలా మందితో మాట్లాడాలి, చాలా మందితో మనం మన పరిచయం పెంచుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి మన నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, మన నాలెడ్జ్ వాళ్ళకి ఇవ్వాలి. ఈ నెట్వర్కింగ్ బిల్డ్ చేసే టైంలో మీ అందరికీ సేమ్ మైండ్ ఆఫ్ పీపుల్తో మీరు మాట్లాడినప్పుడు, లేదా మీరు మాట్లాడడానికి ఒక కాన్వర్జేషన్ కావాలి. ఈ కాన్వర్జేషన్ కావాలి అంటే యూ నీడ్ టు నో సంథింగ్, యూ నీడ్ టు టాక్ అబౌట్ సంథింగ్, వెదర్ ఇట్ మే బి రిలేటెడ్ టు క్రికెట్, వెదర్ ఇట్ మే బి రిలేటెడ్ టు మూవీస్, పాలిటిక్స్, సినిమా, దేని గురించి అయినా కానీ దేని గురించి అయినా మీరు మాట్లాడాలి అంటే మీకు ఒక ఐడియా ఉండాలి. సో ఇలాంటి ఐడియా కోసం ఇలా మీరు మాట్లాడాలి అంటే మనకి దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి, లైక్ కొంచెం నా టాపిక్ గురించి తెలియాలి. అప్పుడు కానీ మన కాన్వర్జేషన్ బిల్డ్ చేయలేం. సో దానికోసం మీకు ఒక చిన్న టాపిక్ నేను ఇనిషియేట్ చేస్తాను, నా సైడ్ నుంచి నేను ఇనిషియేట్ చేస్తాను. సో ఇలా నేను మాట్లాడడం వల్ల మేబీ మీకు ఈ టాపిక్ నచ్చితే మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా సేమ్ టాపిక్స్ నచ్చచ్చు. మీరు నా ఛానల్ వాళ్ళకి షేర్ చేయండి, లేదంటే మీరు నా టాపిక్ నేను చెప్పిన దాన్ని ఎక్స్టెన్షన్గా వాళ్ళకి మాట్లాడండి. సో అప్పుడు మీకు ఒక టాపిక్ దొరుకుతుంది, మీరు ఒక కాన్వర్జేషన్ బిల్డ్ చేస్తారు. బై హ్యావింగ్ ఎ గుడ్ కాన్వర్జేషన్, బై బిల్డింగ్ అప్ ఎ గుడ్ నెట్వర్క్, దీనికి మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవ్వచ్చు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డూ నెట్వర్కింగ్. మీరు ఎంప్లాయీ అయినా, బిజినెస్ రన్ చేస్తున్నా, ఏం చేస్తున్నా మీకు కనెక్షన్స్ కావాలి. మీరు జాబ్లో ఉంటే కనుక మీకు ఫ్యూచర్ రిఫరెన్సెస్ కావాలంటే మీకు కనెక్షన్స్ కావాలి. మీకు బిజినెస్ పెరగాలి అన్న కనెక్షన్స్ కావాలి. ఒక టాపిక్ కావాలి, మీరు స్టాండ్ అవుట్ ఉండాలన్నమాట గ్రూప్లో నుంచి. దానికోసం స్టార్ట్ చేసిందే ఈ నాన్ సెన్స్ టాక్స్. సో తప్పకుండా మీరు ఈ వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. సో దట్ ఈస్ ద రీజన్ వీ స్టార్టెడ్ దిస్ టాపిక్ కాల్డ్ నాన్ సెన్స్ టాక్స్. ఈ ఎపిసోడ్లో మనం కాఫీ గురించి తెలుసుకుందాము. కాఫీ గురించి మీలో ఎంతమందికి తెలుసు? కాఫీ అంటే స్టార్బక్స్లో లేదా బయట దొరికే నార్మల్ కాఫీ గురించే మాట్లాడదాం. బట్ వీల్ టాక్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ కాఫీ. హిస్టరీ ఆఫ్ కాఫీ అంటే వీ నీడ్ టు గో టువర్డ్స్ 800 AD. 800 ADలో కాఫీని హరామ్ అని, కాఫీ తాగడానికి అసలు కాఫీ డిస్కవర్ చేసింది ఎవరు, కాఫీ గురించి వచ్చిన హిస్టరీ ఏంటి, ఈ వీడియోలో మొత్తం మనం చూద్దాము. కాఫీ అనేది డిస్కవర్ చేసింది ఒక కల్దీ అంటే ఏంటంటే షెపర్డ్స్ మ్యాన్, అంటే షెపర్డ్స్, గొర్రెల కాపరి అనొచ్చు మనం. గొర్రెల్ని తోలుకునేవాడు ఒకడు. 800 ADలో అలా వాళ్ళ గొర్రెల్ని తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ హర్డ్ ఆఫ్ షీప్స్ అన్ని నడుచుకుంటూ వెళ్తున్న టైంలో అందులో కొన్ని షీప్స్ చెట్టుకు వేలాడుతున్న బెర్రీస్ని నుంచి అవి యాక్టివ్ అయిపోయి టూ హైపర్ యాక్టివ్గా బిహేవ్ చేయడం చూసిన ఆ కల్దీ చూసి సర్ప్రైజ్ అయ్యి ఎందుకు ఇవి ఇంత హైపర్ యాక్టివ్గా బిహేవ్ చేస్తున్నాయని తెలుసుకుందామని ఆ బెర్రీస్ని తను టేస్ట్ చేశాడు. టేస్ట్ చేసి తను కూడా ఓవర్ నైట్ హైపర్ యాక్టివ్గా ఉండడం గమనించి ఆ బెర్రీస్ని తీసుకుని వెళ్ళి టైంలో అక్కడున్న మాంక్కి ఆ బెర్రీస్ని ఇచ్చాడు. ఇదంతా స్టోరీ జరిగింది ఇథియోపియాలో స్టార్ట్ అయిన ఈ స్టోరీలో ఆ కల్దీ ఆ బెర్రీస్ని తీసుకెళ్ళి ఆ మాంక్ ఇచ్చినప్పుడు ఆ మాంక్ ఇవి హరామ్ అని డిసైడ్ అయ్యి మనం దీన్ని తీసుకోకూడదు, మనం దీన్ని తినకూడదు, బికాజ్ వీఆర్ గెట్టింగ్ టూ హైప్డ్ అని బిహేవ్. ఆ థాట్ ప్రాసెస్లో ఆ బెర్రీస్ని తీసుకెళ్ళి ఫైర్లో వేసేసాడు. ఫైర్లో వేసిన ఆ బెర్రీస్ కొన్నిసేపు తర్వాత ఒక మంచి రిచ్ అరోమా స్ప్రెడ్ అయినాయి. ఆ స్ప్రెడ్ అయిన ఆ అరోమా ఫీల్ అయ్యి ఆ మాంక్ వాటన్నిటిని స్టోర్ చేసి ఒక హాట్ వాటర్లో పెట్టి దానిలో స్టోర్ చేశాడు. అప్పుడు దాని నుంచి వచ్చిన ఇంకా మంచి అరోమాకి తను టేస్ట్ చేద్దామని ఎంతూజియాజంతో వెళ్ళి ఆ కాఫీ సిప్ చేశాడు. సిప్ చేసిన అతను కూడా ఓవర్ నైట్ వితౌట్ ఎనీ స్లీప్ తను ఎంత యాక్టివ్గా ఉంటాను చూసి దాన్ని తీసుకోవడం వల్ల తనకు రిలీజియస్గా బెనిఫిట్ అవుతుంది అనుకున్న మాంక్ ఆ రోజు సిప్ చేసుకొని రిలీజియస్గా తను ప్రేయర్ చేసేవాడు. సో ఇలా స్టార్ట్ అయిన ఒక చిన్న హిస్టరీ ఆఫ్ కాఫీ ఇన్ ఇథియోపియా 800 ADలో. 15th century కల్లా మొత్తం వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయ్యి 1475లో ఇస్తాన్బుల్, నౌ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఇస్తాన్బుల్, అక్కడ ఫస్ట్ కాఫీ హౌస్ ఓపెన్ అయింది. అసలు ఈ కాఫీ హౌసెస్ అనేవి ఎలా స్ప్రెడ్ అయినాయి? కాఫీ అనేది లైక్ ఇప్పుడు మనం ఇంత చూస్తున్నాం, ఇంత వైడ్ స్ప్రెడ్ అయిన కాఫీ హౌసెస్, ఇంత ఎకానమీ ఎంత జనరేట్ అవుతుంది కాఫీ నుంచి. దీనికి అసలు ఇనీషియల్గా స్టార్ట్ అయింది ఎప్పుడంటే ఇస్తాన్బుల్లో ఇలా కాఫీ హౌస్ ఓపెన్ అయినప్పుడు ఇలాంటి కాఫీ హౌసెస్లో ఎక్కువగా మెన్ వెళ్ళేవాళ్ళు. మెన్కి ఇదంతా అలౌడ్ ఉండేది, ఉమెన్ని రానిచ్చేవాళ్ళు కాదు, బికాస్ దీస్ ఆర్ ఎంటర్టైన్మెంట్ హబ్స్ టు ఎవ్రీ వన్. కాఫీ స్టార్ట్ అయింది మొత్తం కూడా మిడిల్ ఈస్టర్న్ కంట్రీలోనే. మిడిల్ ఈస్టర్న్ కంట్రీలో మొత్తం ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. సో ముస్లిమ్స్ అందరికీ వైన్ ఇవన్నీ తీసుకోవడం హరామ్ కాబట్టి ఈ కాఫీని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇలాంటి కాఫీ హౌసెస్లో. ఈస్ కాఫీ హౌసెస్ ఆర్ కాల్డ్ స్కూల్ ఆఫ్ వైజ్ అనమాట. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో మక్కాకి చాలా మంది పిలిగ్రిమ్స్ వచ్చేవాళ్ళు. సో వీళ్ళందరూ కాఫీని ఎలా రిఫర్ చేసేవాళ్ళు అంటే వైన్ ఆఫ్ అరబిక్.
బికాజ్ ఇట్ ఒరిజినేటెడ్ ఇన్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కాబట్టి దీన్ని వైన్ ఆఫ్ అరబిక్ అనేవాళ్ళు. అండ్ 16th century కల్లా ఈ కాఫీ అనేది పర్షియాకి, యమన్కి, ఈజిప్ట్కి, టోటల్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అటు సరౌండింగ్ ఏరియాస్ అన్నిటికీ కూడా బాగా స్ప్రెడ్ అయిపోయింది. బికాస్ ఆఫ్ ద గ్రేట్ పాపులారిటీ గెయిన్డ్ బై కాఫీ, దిస్ గాట్ ఎంటర్డ్ ఇన్ యూరప్ ఇన్ 17th century. ఇన్ఫాక్ట్ 1645లో ఫస్ట్ కాఫీ హౌస్ ఓపెన్ అయింది వెనిస్, యూరోప్లో. బికాస్ ఆఫ్ ద డచ్ కాలనైజేషన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, డచ్ అండ్ బ్రిటిష్ కాలనైజేషన్ వల్ల కాఫీ ఇంగ్లాండ్లో కూడా ఎంటర్ అయ్యి, ఇంగ్లాండ్లో ఫస్ట్ కాఫీ హౌస్ ఓపెన్ అయింది ఆక్స్ఫర్డ్లో 1651లో. కాఫీ ఈజ్ ఆల్వేస్ రిఫర్డ్ యాజ్ రిచ్ పీపుల్స్ డ్రింక్. బేసిక్గా ఇన్ 1700th centuryలో దీనికి యమన్ వాళ్ళు ఇన్స్టెంట్ డిమాండ్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళ సప్లైని ఆపేశారు. బికాస్ యమన్ ఇస్ సెకండ్ మోస్ట్ పాపులర్ కంట్రీ టు హ్యావ్ గ్రోన్ కాఫీ ప్లాంట్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ ఇథియోపియా. బికాస్ దీస్ కాఫీ సీడ్స్ వర్ పర్టికులర్లీ గ్రోన్ ఇన్ సర్టెన్ రీజన్స్. ఇక్కడ వాళ్ళకి టెంపరేచర్ హాట్ ఉండాలి ఆ సీడ్స్ పెరగడానికి. దానివల్ల ఏమైందంటే వీళ్ళు డిమాండ్ పెంచడం కోసం యమన్ నుంచే ఎక్స్పోర్ట్ అవ్వాలి అని ఈ కాఫీ హౌసెస్కి ఈ కాఫీ సీడ్స్ని, కాఫీ ప్లాంటేషన్ని ఆపేశారు ఎక్స్పోర్ట్ చేయడం. దీనికి ఒక పిలిగ్రిమేజ్, మక్కాకి వెళ్ళిన ఒక పిలిగ్రిమేజ్, అక్కడ కొన్ని కాఫీ సీడ్స్ దొంగతనం చేసి ఏషియన్ కాంటినెంట్కి తెచ్చాడు 1800th centuryలో. అప్పుడు ఇండియాకి తీసుకొచ్చి ఈ సీడ్స్ ఇంప్లాంట్ చేయడానికి ట్రై చేశాడు, విచ్ డింట్ వర్క్ ఇన్ ఇండియా మేజర్లీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో దీన్ని వియత్నాం, థాయిలాండ్ ఈ ప్లేసెస్లో స్టార్ట్ చేసి గ్రో చేయడం, అక్కడి నుంచి సక్సెస్ఫుల్ అవడం వల్ల ఇదంతా కూడా చేయడానికి కారణం ఏంటంటే బ్రిటిష్ కాలనైజేషన్. బ్రిటిషర్స్ దీనికి వైడ్ హెల్ప్ చేశారు ఆ టైంలో, బికాస్ దే నో దట్ కాఫీ ఈజ్ గోయింగ్ టు బీ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఇలా ఇథియోపియాలో స్టార్ట్ అయిన కాఫీ అటు నుంచి మిడిల్ ఈస్టర్న్కి వెళ్ళి, మిడిల్ ఈస్టర్న్ నుంచి యూరోప్కి వెళ్ళి, డచ్ వాళ్ళు ప్లే చేసిన పెద్ద రోల్ వల్ల వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు బ్రెజిల్ ఈజ్ ద బిగ్గెస్ట్ కాఫీ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. అండ్ దట్స్ వాట్ యూ నీడ్ టు నో అబౌట్ ద కాఫీ. మీకు ఎవరికన్నా ఇంకా కాఫీ గురించి తెలిసి ఉంటే, దీనికి కాకుండా ఇంకేమన్నా హిస్టరీ ఉంటే మీరు దీన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మైండ్ మీ. అండ్ దిస్ ఈస్ వాట్ ద హిస్టరీ ఆఫ్ కాఫీ నౌ వీఆర్ హ్యావింగ్ ఎవ్రీ డే. I hope you like this video. See you in the next vlog. Bye-bye.